కర్ణాటకకు కరువు సాయం విడుదల చేయడంలో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆందోళనకు దిగారు. మంత్రులంతా కలిసి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. 226 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, 48 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని సిద్ధరామయ్య అన్నారు. కరువు సహాయం కోసం 18,171 కోట్లు కోరితే 3,454 కోట్లు మాత్రమే ఇస్తున్నారని మండిపడుతున్నారు. బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మీడియాతో